హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. కుజదోషం, కాలసర్పదోషం, రాహుకేతు గ్రహ దోషాలకు నాగశిల ప్రతిష్ఠ ద్వారా చక్కని పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు సహస్ర నాగశిల ప్రతిష్టాపనాచార్య భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మీరు కూడా లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు పరిహారాలు తెలుసుకోవాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కూడా అవుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో లైవ్లో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. అలాగే గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలు పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ని తీసుకోవచ్చు. అలాగే మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారి నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకు పరిహారాలు తెలియచేయడం జరుగుతుంది. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ప్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే ఈ నెల 14వ తేదీన గురుగారి ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్ర హోమం, లక్ష్మీ నారసింహ హోమం, మహాసుదర్శన హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలు, అలాగే ఆశ్లేష బలి పూజ కార్యక్రమం, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కూడా గురుగారి ఆధ్వర్యంలో ఒక్కరోజునే ఈ కార్యక్రమాలన్నీ గురుగారి ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ పైన నాకు పక్కగా గురుగారి వ్యక్తిగత నెంబర్ కనిపిస్తున్నాయి కదా, ఈ నెంబర్కి సంప్రదించవచ్చు మీరు గురుగారిని. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో 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 అమ్మ నమస్తే. ఎవరి గురించి అమ్మా? అండి బాబు కోసం మాట్లాడాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే మే 20 2010 8:45 మార్నింగ్. అమ్మ పేరు? పేరు అజయ్ కుమార్. 8:25 అవును గురుగారు, ఉదయం. గురుగారితో మాట్లాడండి అమ్మా. అవును చెప్పమ్మా. సార్ నమస్తే అండి. నమస్తే. హలో చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే. హలో చెప్పమ్మా. నమస్తే చెప్పండి. సార్ బాబు కొంచెం స్టడీ డల్ ఉందండి. చదువు డల్ ఉన్నాడు. పేరేం పెట్టావు? సార్ పేరేంటి? అజయ్ కుమార్. అజయ్ కుమార్. బాగానే దోషమేం లేదు, కాదు జన్మలగ్నంలో కేతు ఉన్నాడు. ఏం చదువుతున్నాడమ్మా ఇప్పుడు? 9th అండి. ఓకే, బాగానే ఉంది. మీరేం కంగారు పడక్కర్లా. తెలివిగలవాడే, గట్టివాడు. మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు అంతే. బ్రహ్మాండం చదువుతాడు ఆయన. ఎందుకంటే గురుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది ఎడ్యుకేషన్. ఓకేనా? మీరు దాని గురించి ఆలోచించాల్సిన పని అయితే లేదు నాకు తెలిసి. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో నమస్తే అండి. హలో అమ్మ ముందు మీరు టీవీ వాల్యూమ్ అన్న తగ్గించండి, టీవీకి దూరంగా రండి, టీవీ చూడకండి. హలో ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎవరి గురించి? అమ్మ మీరు టీవీ వాల్యూమ్ తగ్గించకపోతే టీవీ చూడకుండా మాట్లాడితేనే మీరు మాట్లాడగలుగుతారు గురుగారితో, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. హలో ఎవరి గురించమ్మా? ఓకే, కాల్ కట్ అయింది గురుగారు. నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించమ్మా? మా వారి గురించి తెలుసుకుందామని మాట్లాడుతున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఫిబ్రవరి 28/71 అండి. సమయం? సమయం తెలియదేం మేడం. పేరమ్మా? పేరు త్రిమూర్తులండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. అలాగేనండి. చెప్పండి అమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. సమస్య ఏంటో చెప్పండి. బాగా ఆర్థిక ఇబ్బందులుగా ఉన్నది గురుగారు 3 సంవత్సరాల నుంచి. అవును, అంటే మీ వారికి ఏలినాడు శని ప్రారంభమైంది. రేవతి నక్షత్రం మీన రాసిందమ్మా. ఏలినాడు శని ప్రారంభమైంది కాబట్టి దీనివల్ల సమస్యలు ఉంటే శనికి చేయించండి అమ్మ. ఒకసారి శనికి హోమం, రుద్రహోమం, మృత్యుంజయ, ఆయుష్ హోమాలు 4 హోమాలు చేయించండి. చేస్తే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. సహజంగా శని సమయంలో రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి. ఓకేనా? నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎవరి గురించమ్మా? మా బాబు గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/11/2007 అండి. సమయం? సమయం నైట్ అనమాట.
నైట్ అదేమో తెలీదు కానీ డేట్ ఆఫ్ బర్త్ అయితే అదే పేరమ్మా సువర్ణరాజు మేడం. గురుగారితో మాట్లాడండి. హలో టైం తెలియదన్నారు గురు. చెప్పమ్మా. హలో నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా, ఆరోగ్యం బాగుందా? షుగర్ ఉంది స్వామి గారు నాకు. ఈ జాతకం ఎవరిది? ఇది మా బాబుది, పెద్ద అబ్బాయిది. ఏంటి సమస్య ఏంటో చెప్పు. అబ్బాయి ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిందండి. ఆ, ఆ అబ్బాయి IIITకి అప్లై చేశాడు. ఆ. అది ఎలా ఉండేది చదువులో అని చెప్పి అడుగుదామని ఫోన్ చేస్తానండి. IIITకి అప్లై చేశాడా? ఆ, ఓకే, అంత ఛాన్సెస్ అంత కనిపిస్తలే. ఎందుకంటే IIT కావాలంటే ఆయన శని బాగుండాలి. శని శత్రుక్షేత్రంలో పడ్డాడు కాబట్టి మీరు అనుకున్న విధంగా కాకపోవచ్చు, కానీ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేస్తాడమ్మా. ఇంజనీరింగ్ కంప్లీట్ అవుతా గురుగారు. IIT కాకపోవచ్చు, ఎందుకంటే యోగం కనపడట్లే జాతకంలో. ఇంజనీరింగ్లో మంచిగా రాణిస్తాడు. ఓకేనా? ఓకే గురుగారు. ఓకే ఓకే. గురుగారు మరో కాలర్తో మాట్లాడదామండి. హలో 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 హలో, నమస్తే అండి. ఎవరి గురించి? మా బాబు గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1991 ఏప్రిల్ 7 తారీఖు తెల్లవారుజామున 4:30 వచ్చింది. పేరు? యశ్పాల్ అండి. గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు గురుగారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? చదువు అయిపోయిందా? చదువు అయిపోయింది గురుగారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిండు. యూకేలో ఉంటాడు. ఫస్ట్ MSc చేయడానికి యూకే వెళ్ళిండు. వచ్చి మళ్ళీ ఇటలీ వెళ్ళిండు. అసలు ఎక్కడ సక్సెస్ అనేదే లేదు గురుగారు. జాతకపరంగా బాగానే ఉంది, విదేశాల్లో రాణిస్తాడు, కానీ నాగదోషం కనపడుతుంది. గుర్తుపెట్టుకో, తెలివితేటలు ఉన్నాయి, మంచి మంచి అవకాశాలు వస్తాయి, కాకపోతే ఆ వాటిల్లో రాణించలేడు. అంటే ఎక్కడ స్థిమితం ఉండదు. అవునా? అవును గురుగారు. ఎక్కడ ఉద్యోగం చేయకపోవడం, పర్మనెంట్గా ఒక సంవత్సరం చేస్తే మళ్ళీ సంవత్సరం వేరే మారడం, అట్లా జరుగుతుంటుంది. ఆయన స్థిమిత పడాలంటే నాగదోషం, నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేయాలి. ఒక్క నిమిషం గురుగారు. అసలు ఇక్కడ ఇటలీలో ఉన్నప్పుడు, అక్కడ లాక్డౌన్ అప్పుడు ఏంటంటే అంతా ఫ్రెండ్స్ తోటి మంచి గుణం, ప్రేమగల గుణం, సేవ, ఎవరికైనా సేవ చేసే గుణం బాబుది. కాదే, రాహు వల్ల ఏమవుతుందంటే దోస్తులతో దెబ్బతింటాడు కాస్త. అయితే అప్పుడు ఏం జరిగిందో అక్కడ ఇటీలా, అది అది ఆట నేర్చుకుండు గురుగారు. పెట్టినది అది ఉంటది కదా రాహు. అదే అమ్మా, రాహు వల్ల ఏమవుతుందంటే ఉన్నది లేనట్టుగా ఊహించి బెట్టింగ్లు పెట్టడము, లేదంటే ఇట్లా దీన్ని ఏమంటారు డ్రగ్స్కి అలవాటు పడటం, ఇట్లా ఫ్రెండ్స్తో తిరగడం, ఇట్లా రకరకాల అలవాట్లు వస్తుంటాయి. నేను చెప్పింది చేయి, నాగప్రతిష్ఠ, ఆశేష బలిపూజ చేయించు. ఎందుకంటే రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ రాహు మహర్దశ 18 సంవత్సరాల పాటు ఉంటుంది. ఓకేనా? దానివల్ల ఇవన్నీ జరుగుతుంది తప్ప వేరే ఏం లేదు. మళ్ళీ మంచివాడే, గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి మంచి మంచి యోగాలు ఉంటాయి, మంచి మంచి అవకాశాలు వస్తాయి, అన్ని రకాలుగా బాగుంది. ఈ యొక్క దోషం తప్ప వేరే ఏం లేదు. విదేశాల్లో మంచిగా రాజయోగం ఉంది. నేను చెప్పింది చేయించు, చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఓకేనా? రేపు 14వ తారీఖు చేస్తున్నాం, మన పీఠంలో చేస్తున్నాం. దాని వివరాలు కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి, ఎట్లా చేయాలి, దాని నియమాలు ఏంటి, ఏం పాటించాలని చెప్తారు. ఓకేనా? సరే గురుగారు. అదే ధనుసు రాశి పూర్వాషాఢ నక్షత్రం. అవునమ్మా, అవును, కరెక్టే. పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదం, ధనుసు రాశి. ఓకేనా? ఓకే అమ్మా. గురుగారు నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యామ్ నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2004 మే 22. అమ్మ సంవత్సరం మరొకసారి చెప్పండి. 2004 మే నెల, తేదీ, 22. సమయం 8:30 నుంచి 8:40. ఉదయమా రాత్ర? ఉదయం మ్యామ్. మా పేరమ్మ నీది? కృషిత. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, ఏం చదువుతున్నావు? సార్ డిగ్రీ చదువుతున్నాను సార్. డిగ్రీ చదువుతున్నావు, ఓకే. స్టడీస్ కోసం తెలుసుకోవాలను సార్. అదే దేని గురించి స్టడీ? ఇంకా ఏం చేయాలనుకుంటావు నెక్స్ట్? నేను ఇప్పుడు బీకామ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఎట్లుంటుందని అడుగుదామని. చదువు బ్రహ్మాండంగా ఉంది. గురు మహర్దశ ప్రారంభమైంది. నువ్వు ఎంతవరకు చదవాలంటే అంతవరకు చదవగలవు, ఇబ్బంది ఏం లేదు.
ఓకే సార్. పెళ్ళి కూడా మంచి ఆ? హెల్త్ కూడా మంచిగా ఉండలేదు సార్ కొంచెం. ఏమైంది, డైజెషన్ ప్రాబ్లం ఏమైనా స్టార్ట్ అయిందా? అవును సార్. ఎన్నేళ్ళు బోన్స్ కూడా నొప్పి తెస్తున్నాయి అప్పుడప్పుడు. పొట్టకు సంబంధించిన ప్రాబ్లం ఉంది, అరుగుదల ప్రాబ్లం ఏమైనా ఉందా అంటున్నా? లేదు సార్. డైజెషన్ తిన్నది మంచిగా అరుగుతుందా? ఆ? లేదు లేదు లేదు. దాని అది కూడా ప్రాబ్లం ఉంటుంది. ఓకే సార్. ఒక పని చేయమ్మా, గురువుకి కుజుడికి శనికి జపహోమాలు చేయించు. ఓకే సార్. చేస్తే నీకు అనారోగ్యం పోతుంది. తర్వాత నాగదోషం కూడా ఉంది, నాగదోషానికి కూడా ఈ యొక్క నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేస్తే అనారోగ్యం పోతుంది, రాబోయే కాలం కలిసి వస్తుంది, మంచి అనుకూలమైన భర్త వస్తాడు. ఓకేనా? సంతానపరంగా కూడా ఇబ్బందులు ఉండవు. జాతకంలో దోషాలు ఇవే కనపడుతున్నాయి. ఓ పక్క సంతాన దోషం, అనారోగ్య దోషం కనపడుతుంది. ఓకేనా? ఓకే సార్. ఇవి చేస్తే ఇటు ఉద్యోగపరంగా బాగుంటుంది, చదువు పరంగా సాగుతుంది, అనుకూలమైన సంబంధం వస్తుంది, తర్వాత మంచి సంతానం కలుగుతుంది, భర్త వచ్చినా కలిసి వస్తుంది. ఇవన్నీ జరుగుతాయి నేను చెప్పింది చేస్తే. ఓకే సార్. ఓకే అమ్మా. గురుగారు, జాతకం చూసి వాళ్ళు ఎలాంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో అవును, చెప్పు. చెప్పగలుగుతున్నారు. చెప్పు. కానీ ఇవి దేని ద్వారా అసలు మనం ఈ నాగశిల ప్రతిష్ఠ ద్వారా దీనికి పరిహారం ఎలా చూపించవచ్చు అంటారు గురుగారు? అంటే అమ్మా, గ్రహాల కలయిక, కొన్ని గ్రహాలు కలిస్తే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. మ్మ్. గురుడు కనుక అష్టమంలో పడ్డాడు అనుకోండి, ఈ పొట్టకు సంబంధించిన డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అట్లాగే కుజుడు శని కలిస్తే ఎముకల బాధ, అయితే కుజుడు కేతు కలిస్తే ఈ యొక్క ఏమంటారు షుగర్ వ్యాధి రావడం, ఇట్లా కొన్ని గ్రహాలు కలిసినప్పుడు వాటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మ్మ్. సహజంగా మనకు అర్థం కాదు. ఆ టైంలో వాటి కనుక శాంతి చేస్తే ఆ యొక్క ప్రభావం తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మ్మ్. ఓకే గురుగారు, కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2000 సంవత్సరం మ్మ్. 7వ నెల మ్మ్. సోమవారం సాయంత్రం 24 24వ తారీఖు గురుగారు, సాయంత్రం అమ్మా. 5:30కు మ్మ్. 5:30కు అమ్మ పేరు? వాజ్పేయి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే, చెప్పండి. మా బాబు డిగ్రీ అయిపోయింది గురుగారు. మ్మ్. భవిష్యత్ ఎట్టుంటుంది, రాసి గవర్నమెంట్ జాబ్ ఏమన్నా వస్తుందా? భవిష్యత్తు అంటే బాగా ఫ్రెండ్స్ బాగున్నారు ఆయనకి. ఆ, ఫ్రెండ్స్తో కాస్త దెబ్బతింటున్నాడు ఆయన. ఆ. పైగా మొండిగా ఉంటాడు, తను అనుకున్న పనే చేస్తాడు. అవునా? ఎవరి మాట వినడు. విన్నాడు. అది దోషం కనపడుతుంది. జాతకంలో కుజ దోషము, బలమైన కుజ దోషము, సర్పశాపయోగం 2 ఉన్నాయి. దానివల్ల అన్ని తెలివితేటలు ఉంటాయి కానీ డైరెక్షన్ మారుతుంటుంది వ్యవహారం. ఏ చదువు డిగ్రీ చేశాడా, ఇంజనీరింగా? డిగ్రీ గురుగారు. అసలు లెక్క ప్రకారం ఈయన ఇంజనీర్ కావాల్సిన వాడు, డిగ్రీతో చదువు అయిపోయింది. ఓకేనా? కాబట్టి నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేస్తే ఈయన లైఫ్ సెటిల్మెంట్ వస్తుంది. గుర్తుపెట్టుకో, ఏ రోజైనా సరే అది చేయకుండా అడ్డు పెడితే పిల్లాడు వేరే రూట్లో ప్రయాణిస్తూనే ఉంటాడు, టైం అంతా వేస్ట్ అవుతూనే ఉంటుంది. ఏదైనా గవర్నమెంట్ జాబ్ పెట్టుకోవచ్చా గురుగారు? గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేయండి, అవకాశాలు ఉన్నాయి, ప్రయత్నం చేయండి. 50% మాత్రమే వస్తుందా గురుగారు? 50%, 50-50 గ్యారంటీ లేదు. ఓకేనా? ఫస్ట్గా నేను చెప్పింది చేయండి. ఎప్పుడైనా సరే దోషం ఉన్నప్పుడు రెమెడీ చేయాలి. రెమెడీ చేయకుండా పెట్టుకుంటే యొక్క యోగాలు ఫలించవు. అట్లా గురువుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలు పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ని తీసుకోవచ్చు. అలాగే దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి పరిహారాలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి చాంబర్స్, ఎర్మంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే ఈ నెల 14వ తేదీన గురుగారి ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్ర హోమం, లక్ష్మీ నారసింహ హోమం, మహాసుదర్శన హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలు, అలాగే ఆశ్లేష బలిపూజ, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాలు, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఈ ఒక్క రోజులోనే గురుగారు జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన నాకు పక్కగా గురుగారి వ్యక్తిగత నెంబర్ కనిపిస్తున్నాయి, ఈ నెంబర్కి సంప్రదించవచ్చు. గురుగారు నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో 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 హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 3వ తారీఖు 7వ నెల
1994. సమయం సమయం పొద్దున 5:30 నుంచి 6 లోపల. పేరమ్మా? శ్రవణ్ కుమార్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు, ఈ బాబు జాబు గాని ఏదన్నా గాని ఏది సెటిల్మెంట్ ఇక్కడ రాలేదు. ఉండలేదు. నేను రోజు చెప్తుంటా మీ వాడికి జాతకరీత్యా నాగదోషం ఉంది, తెలుసా తెలీదా? తెలియదు సార్, తెలియదు గురూజీ. నాగదోషం వల్లే పిల్లాడు సెటిల్మెంట్ రావట్లా. ఎటు సెటిల్మెంట్ అయితే లేడు. జాతకం బాగుంది, తెలివితేటలు బాగుంటాయి. ఈయన పుట్టిన తర్వాత మీరు ఇల్లు కట్టారా? అది అట్లేం లేదు సార్, ఇక ఎక్కడికంచి చాలా బాగున్నాం. అదే పుట్టినా కలిసి వస్తుంది. ఇల్లు కట్టలే ఆయన పుట్టిన తర్వాత మీరు? ఇల్లు ఇప్పుడు కొనుక్కున్నాం సార్, వీళ్ళ పిల్లల చదువులు అయిపోయినాక. అదే ఈ మధ్య కాలంలో అంటే 2015 తర్వాత కొన్నారా? 2022లో ఈ మధ్య కొన్నారు. ఓకే ఓకే. జాతకపరంగా బ్రహ్మాండంగా ఉంది. కేవలం నాగదోషం తప్ప రెండోది లేదు. నాగదోషం, గురు చండాల యోగం ఉంది. ఈ రెండు వల్ల అదృష్టం దగ్గర దాకా వచ్చి తొంగి చూసి వెళ్ళిపోతుంది ఆయనకి, వెనక్కి గుర్తుపెట్టుకో. అదే ఎందులో ముందుకు వస్తలేడు అని బాధ ఉంది. పోనీ తెలివితేటలు లేవంటే తెలివితేటలు అద్భుతంగా ఉంటాయి, అవునా? తెలివితేటలు ఉన్నాయి కానీ అవి ఫ్రెండ్షిప్ తో చాలా ఇదైపోతుండు. ఫ్రెండ్స్ చెప్తున్నా, గురు చండాల యోగం వల్ల ఏమవుతుందంటే స్నేహితులతో తిరగటం, అక్కడ టైం అంతా వృధా అయిపోతూ ఉంటుంది. ఓకేనా? నువ్వు ఎప్పుడైతే ఈ నాగప్రతిష్ఠ ఆశేష బలుపు చేస్తే మార్పు వస్తుంది. ఓకేనా? సరే గురూజీ. ఎందుకంటే నాగదోషం అనేది 47వ సంవత్సరం వరకు మనిషిని ఇబ్బంది పెడుతుంది. అంటే వృద్ధిలోకి రానిలేకపోవడమో, లేదు పిల్లలు సక్రమైన మార్గంలో ప్రయాణించకపోవడమో, స్నేహితులను నమ్మి స్నేహితులతో మోసపోవడమో, సమయం వృధా చేయడం, ఇట్లా రకరకాలుగా పిల్లల్ని వెనక లాగుతుంటుంది. ఓకేనమ్మా? ఇది చేయండి, సరిపోతుంది. గురుగారు, కళత్ర స్థానం అంటే మాంగళ్య దోషం అని అంటూ ఉంటారు కదా, రెండవ పెళ్లి యోగం కూడా దీనివల్ల లభిస్తుంది అని అంటూ ఉంటారు. దీనికి పరిహార మార్గంగా ఈ నెల 14వ తేదీన మీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల ద్వారా ఫలితాన్ని అంటే పరిహారాన్ని ఎలా పొందొచ్చు అంటారు? ఖచ్చితంగా ఈ కుజ దోషాలున్నా, నాగదోషం ఉన్నా, సర్పదోషం ఉన్నా ఏం జరుగుతుందంటే అమ్మా, ఇట్లా ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు, మా పిల్లలు మాట వింటలేదండి, అయితే స్నేహితులతో తిరుగుతున్నారండి, ఉద్యోగం రావట్లేదండి, సమయం వృధా చేస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళకి తెలియక అనుకుంటారు, పాపం మా పిల్లాడు మాట వింటలేదు అనుకుంటారు. కానీ వాళ్ళు పిల్లలు మంచివాళ్లే, ఆ యొక్క గ్రహాలు పిల్లల్ని అట్లా చేయిస్తూ ఉంటాయి. ఆ గురుచండాలు ఉంటే ఏమవుతుందంటే స్నేహితులతో తిరగడం, వృధా చేయడం, ఇట్లా తయారవుతారు పిల్లలు. ఎప్పుడైతే ఆ గ్రహాలకి శాంతి జరిపింపబడుతుందో ఆ యొక్క గ్రహం శాంతించడం వల్ల పిల్లల్లో మార్పు వస్తుంది, మంచి మార్గం దొరుకుతుంది. ఫస్ట్ వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తే అది అనుకూలంగా మారాలి కదా. ఈ దోషాలంటే అంత వ్యతిరేకంగా ఉంటుంది, ఏ పని చేసినా కలిసి రాదు పాపం. కాబట్టి ఇటువంటి ముందుగా పరిహారం చేస్తే, ఇప్పుడు కష్టపడి చదివిస్తాం పిల్లల్ని, మరి చదివించిన తర్వాత ప్రయోజకులు కాకపోతే ప్రయోజనం ఎన్నో లక్షలు పెడతాం, ఖర్చు పెడతాం, అప్పో చేసి చదివిస్తూ ఉంటావునా. మరి ఇటువంటి దోషాలు కూడా పరిహారం చేయించాలి. పెద్దవాళ్ళైనా వాళ్ళు చూసుకొని ఏ దోషం ఉంది, దానికి ఏం చేయాలి అని చేస్తే మార్పులు వస్తాయి. తర్వాత పెళ్లి గురించి అడిగారు మీరు. అవునండి. మరి కొన్ని రకాల లగ్న దోషాలు ఉంటాయి. ఆ లగ్న దోషాలుంటే ఎన్ని జాతకాలు చూసి పెళ్లి చేసినా ఖచ్చితంగా మధ్యలో విభేదాలు రావడం, విడిపోవడం, మళ్ళీ రెండో పెళ్లి యోగం జరగడం జరుగుతూ ఉంటుంది సహజంగా. మరి వాడికి పెళ్లికి పూర్వమే అటువంటి దోషాలు ఉన్నప్పుడు వాడికి కదలి వివాహం చేయడం ఒకటి, ఈ నాగప్రతిష్ఠ ఆశేష బలిపూజ కలిపి ఒకటేసారి చేయాలి, విడివిడిగా చేయకూడదు. ఇట్లా ఈ రెండు ప్రక్రియలు కనుక చేసినట్లయితే, పెళ్లికి ముందే చేస్తే ఆ దోషం వెళ్ళిపోయింది అనుకోండి, ఆ చెట్టు మీదకి వెళ్ళిపోతుంది, అరటి చెట్టు మీదకి. తర్వాత వచ్చే భార్య అనుకూలవతి రావడం, మళ్ళీ విభేదాలు రాకుండా ఉండటం, అట్లా డైవర్స్ కాకుండా పోవడం, కోర్టు సమస్యలు, పోలీసు గొడవలు లేకుండా ఉండడానికి పనికి వస్తుంది. అట్లా కాకుండా కనుక చేస్తే ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల విడిపోవడం, డైవర్స్కి వెళ్ళడం, వాళ్ళు డైవర్స్ వచ్చినా మళ్ళీ రెండో పెళ్ళి, ఎన్ని ప్రయత్నాలు చేసినా రెండో పెళ్ళి కాకపోవడం, ఇట్లా కొంతమంది అయితే 2-3 పెళ్ళిళ్ళు చేసుకొని కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. నిన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, ఒక పెళ్ళి అయింది, డైవర్స్ అయింది, మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు ఈయన మోసం చేశారట, అమ్మాయికి ఇంకా ఎక్కువ ఏజ్ట. ఇట్లా 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఆయనకి పాపం. పెళ్ళైన 3వ రోజు అమ్మాయి వెళ్ళిపోయింది, రెండో పెళ్లి చేసుకున్న తర్వాత. ఇట్లా రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళు మేము నిత్యకృత్యాలు చూస్తుంటామమ్మా. కాబట్టి ముందుగా గ్రహించుకోవాలి ఏ దోషం ఉంది, దానికి పరిహారం ఏంటి. లేదు ఒకసారి దెబ్బతిన్న తర్వాతైనా ఆలోచన రావాలి కదా. ఒకసారి దెబ్బతింటారు, డైవర్స్ అయిపోతాయి, అయినా వెయిట్ చేస్తుంటారు ఇంకా ఏదో వస్తుందని. ఇప్పుడు దోషం ఉంటేనే ఇటువంటి జరుగుతాయి, లేకపోతే జరగవుగా, అందరికీ జరగవుగా. దోషం ఉన్న వాళ్ళకి ఇటువంటి ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి ముందుగా గ్రహించుకోవాలి. అలాగే గురుగారు, నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. హలో 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 మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
మేడం టైం తెలీదు, డేట్ ఆఫ్ బర్త్ ఉంది మేడం. చెప్పండి అమ్మా. 3/2/87. మీ పేరు? టైం తెలీదు మేడం. పేరమ్మా? నవీనా మేడం. గురుగారితో మాట్లాడండి. ఓకే మేడం. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు ఆర్థిక సమస్యలు బాగున్నాయి గురుగారు. ఏం పని చేస్తుంటావు? ఇంట్లోనే హౌస్ వైఫే గురుగారు. మరి మీ ఆయన గురించి అడగాల. నువ్వు ఏ పని చేయకుండా నీకు డబ్బులు ఎట్లా వస్తాయి? మీ ఆయన ద్వారా రావాలి, అవునా? ఆయనకి రీసెంట్ గానే లాస్ట్ మంత్ సడన్ గా ఉద్యోగం నుంచి వద్దు అన్నారు గురుగారు. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎవరిది, మీదా మీ ఆయనదా? నాదే గురుగారు. అమ్మా ఇక ఆలోచన ఏమైనా మీకు తలకాయ ఉందా? నీ జాతకం చూపిస్తున్నావు, ఆదాయం గురించి అడుగుతున్నావు, సంపాదించేది ఎవరు? నీ భర్త, అవునా? అవును గురుగారు. నువ్వేమైనా సంపాదిస్తున్నావు? లేదు కదా. మరి నీ వల్ల ఎట్లా ఆదాయం వస్తుంది? మీ ఆయన వల్ల వస్తుంది, అవునా? అప్పుడు ఎవరి జాతకం అడగాలి? మీ ఆయన అడగాలి, అవునా? అవును గురుగారు. అదే రీసెంట్ గా నేను కాల్ చేశాను గురుగారు. ఎవరికి చేసావు? ఎక్కడికి చేసావు కాల్? సార్ గురుగారు మీకే చేశాను గురుగారు. ఏం చెప్పాను? మీ ఆయన గురించి అడిగావా? అవును గురుగారు. ఏం చెప్పాను అప్పుడు? అప్పుడు ప్రయత్నం చేయండి, ఫలితం వస్తుంది అని చెప్పేసి అన్నాడు గురుగారు. దోషాలేం లేవని చెప్పానా? దోషాలు సర్పది ఏదో అన్నారు గురుగారు. మరి అది వదిలేసి నువ్వు వేరే చెప్తే ఎట్లా? సర్పదోషం ఉన్నది, దానివల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పావునా? అవును గురుగారు. అదే ఇద్దరిది కూడా ఏమైనా ఉంటేమో ప్రాబ్లం అని చెప్పేసి. అట్లాంటిదే మీ ఆయన ఫస్ట్ ప్రధానంగా మీ ఆయనకి చెప్పింది రెమెడీ చేయించు. నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేయించు, ఓకేనా? ఊరికే 10 మందిని కనపడ్డ గురువునాలు అడగబాకు. అడిగితే ఏం కాదు, నీ తలా ఒకటి చెప్తాను. చెప్తున్నా అమ్మా, నేను చెప్పింది నువ్వు ఎప్పుడైనా తెలుసుకున్న తర్వాత రెమెడీ చేయాలి, చేస్తే మార్గం దొరుకుతుంది, ఓకేనా? ఇప్పుడు సర్పదోషానికి రెమెడీ చేయాలి. ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ చేయించు. రేపు 14వ తారీఖు చేస్తున్నాం మన పీఠంలో. గోత్రనామాలు నమోదు చేస్తాం. కింద అపాయింట్మెంట్ నెంబర్ కనిపిస్తుంది కదా, దానికి కాల్ చేయి. ఎట్లా చేయాలి దాని వివరాలు చెప్తారు. ఇట్లా ప్రతిష్ఠ కావాలని అడుగు, చెప్తారు. అప్పుడు నేను మాట్లాడి దాని వివరాలు చెప్తాను, ఓకేనా? ఓకే అమ్మా. మరో కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి అమ్మా? నా పేరు మాధవి అండి. మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20వ తారీఖు 9వ నెల 1997. 97. సమయం అమ్మా? సమయం 9 గంటలకి, రాత్రి 9 గంటలకి. పేరు? మణితేజ. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్కారం అండి గురుగారు. నమస్తే. మా అబ్బాయి గురించి అండి. చెప్పండి. మీ అబ్బాయి గురించి అమ్మా. దేనికి ఏం గురించి కావాలి చెప్పాలి, ఏది కావాలో అడగాలి. పెళ్లి గురించి అడుగుతున్నావా, ఉద్యోగం గురించి అడుగుతున్నావా, సంతానం గురించి అడుగుతున్నావా? చెప్పాలిగా. జాబ్ గురించి గురుగారు. జాబ్ గురించి అంటే జాతకపరంగా గురుడు నీచపడ్డాడు, దానివల్ల సరైన ఉద్యోగాలు రావట్లేదు, అవునా? అవును గురుగారు. మీ వారు ఏం చేస్తుంటారు? అదే బిజినెస్ అండి. ఆయనకు ఆరోగ్యం బాగుందా? అబ్బాయికి బాగానే ఉంది గురుగారు. మీ సార్కి ఆరోగ్యం బాగుందా అని అడుగుతున్నామ్మా. పర్వాలేదు గురుగారు, మామూలుగా ఉంది. జాతకపరంగా దోషం కనపడుతుంది, తండ్రికి కొంత దోషం కనపడుతుంది. దాంతోపాటు రాహు దశ నడుస్తుంది ఆయనకి. ఈ రాహు దశ పంచమంలో పడ్డాడు రాహు, నాగదోషం ఉంది. ఈ నాగదోషం వల్ల ఆయన ఏ ప్రయత్నం చేసినా అడుగు ముందుకు పడట్లేదు, అవునా? అంటే మా సారుకా మా అబ్బాయికా గురుగారు? మీ అబ్బాయికి చెప్తున్నా. చెప్పండి. అవునా కాదా చెప్పు. అవునండి. నాగదోషాన్ని నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేస్తే ఒక మార్గం దొరుకుతుంది. ఎందుకంటే వినమ్మా, ఈ దోషం 2038వ సంవత్సరం వరకు ఉంది. నువ్వు వదిలిపెట్టావంటే అప్పటిదాకా ఎక్కడ స్థిమితం అనేది పిల్లాడికి రాదు. ఏది చేసినా కాలం కలిసి రాదు, అర్థమైందా? కాబట్టి రేపు 14వ తారీఖు చేస్తున్నాం మన పీఠంలో, హైదరాబాద్లో. మీరు ఎక్కడి నుంచి, ఏ ఊరు మీది? మాది వరంగల్ గురుగారు. వరంగల్ దగ్గరే కదా. రేపు 14వ తారీఖు చేస్తున్నాం. చక్కగా బాబుని హైదరాబాద్లో కూకట్పల్లి గణేష్ టెంపుల్ జరుగుతుంది, ఓకేనా? గురుగారు ఒక మాట, మా మామయ్య గారు కాలం చేసి 11 నెలలు అయింది గురుగారు. మీ మామగారు కాలం చేస్తే తలకొరవ పెట్టింది కొడుకులోనా? మీ వరకే సంవత్సరం సొత్తుకు ఉంటుంది, మీ పిల్లలకు ఉండదు. అంటే అబ్బాయి ఇక్కడ ఉండడు గురుగారు, ఉంటాడు. బ్రాహ్మణ చేత చేయించండి, బ్రహ్మస్థానం బ్రాహ్మణ చేత మీరు పక్కన కూర్చొని బ్రాహ్మణ చేత చేయించండి, ఓకేనా? ఈ నెల చేయించుకోవచ్చు అయ్యా? అమ్మా
ఈ నెలలో చేయించుకోవచ్చా? మరి 11వ నెలనే కదా. చేయించండి, ఏం తప్పేం లేదు, చేయించండి. మీరు చేయరు కదా, మీరు పక్కన కూర్చొని సంకల్పం తీసుకొని బ్రాహ్మణ చేత బ్రహ్మస్థానంలో బ్రాహ్మణ చేత చేయించాలి, అప్పుడు తప్పులేదు. ఓకేనా? అబ్బాయికి జాబ్లు దగ్గరకు వస్తున్నాయి పోతున్నాయి గురుగారు. నేనేం చెప్పా, కేవలం రాహు దశ ఇబ్బంది పెడుతుంది పిల్లవాడిని, అర్థమైందా? పంచమంలో రాహు పడ్డాడు, నాగదోషం, దానివల్ల ఇబ్బంది జరుగుతుంది. ఓకేనా? చెప్పింది చేయండి. అబ్బాయిది నక్షత్రమును రాసి చెప్పరా గురుగారు? నక్షత్రం రాశి కావాలా? నక్షత్రం వచ్చేటప్పటికి కృతికా నక్షత్రం, మేషరాశి. ఓకే, ఓకేనా? ధన్యవాదాలు. ఓకే. గురుగారి ఆధ్వర్యంలో జరిగిన హోమ కార్యక్రమాలు, నాగశిల ప్రతిష్టకు సంబంధించిన ఏవిని ఇప్పుడు ఒకసారి చూద్దాం. నాగశిల ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్ప దోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్ప దోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిల ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు పరిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిల ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిల వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిల ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిల ప్రతిష్టలు శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వేజన సుఖినో భవంతు. గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలు పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ని తీసుకోవచ్చు. మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి జాతకపరమైన సమస్యలకి పరిహారాలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్మంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే ఈ నెల 14వ తేదీన గురుగారి ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్ర హోమం, లక్ష్మీ నారసింహ హోమం, మహాసుదర్శన హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలు, అలాగే ఆశ్లేష బలి పూజ కార్యక్రమం, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరిపించడం జరుగుతుంది. గురుగారు ఈ కార్యక్రమాల్లో మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ పైన నాకు పక్కగా గురుగారి వ్యక్తిగత నెంబర్లు కనిపిస్తున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారిని సంప్రదించవచ్చు. అలాగే గురుగారు నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారని మాట్లాడదాం. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాదే అండి, నా పేరు శ్రీకాంత్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19వ తారీఖు 5వ నెల 1988 మేడం. సమయం 12:30 అండి ఉదయం. మీ పేరు? నా పేరు శ్రీకాంత్ అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా శ్రీకాంత్. నమస్తే సిద్ధాంతి గారు, నమస్తే. పాదాది వందనాలండి. నమస్తే, చెప్పండి.
సిద్ధాంతి గారు, నాది జాబ్ ప్రాబ్లం ఉందండి. జాబ్ మ్యారేజ్ ఇప్పటికి 36 సంవత్సరాలు వచ్చాయి. హైయర్ జాబ్స్ అన్ని కూడా హోల్డ్ లో పడిపోతున్నాయి జాబ్స్. ఇంతకుముందు నన్ను ఒకసారి అడిగినట్టున్నావు కదా? అంతకుముందు ఒకసారి అడిగాను అయ్యగారు. ఫోన్ చేయి, రోజు ఫోన్ చేయి, రోజు అదే చెప్తా. అయ్యగారు ఎందుకంటే ఉన్నదే చెప్తా, లేనిది చెప్పం, గుర్తుపెట్టుకో. జాతకంలో లగ్న దోషం ఉందని చెప్పా, గుర్తుందా నీకు ఆ రోజున? లగ్న దోషం అయ్యగారు. లగ్న దోషం ఉందని చెప్పా, అవునా? తర్వాత సర్పశాప యోగం ఉంది, నాగదోషం 3 ఉన్నాయి. చెప్పానా లేదా అంతకుముందు నీకు ఇవన్నీ? అంటే ఇది రెండోది చెప్పలేదు అయ్యగారు. అంటే ఇప్పుడు దేని వల్ల ఇట్లా ఏర్పడ్డది అయ్యగారు? ఇవన్నీ వంశానుక్రమంగా మీ పూర్వీకులు ఎవరన్నా సర్పాలకు అపరాధం చేస్తే దేవతా సర్పాలని చంపితే ఈ దోషాలు వస్తాయి. దీనివల్ల పెళ్ళి అనేది ఒక అడుగు ముందుకు పడదు, ఉద్యోగంలో స్థిమితం ఉండదు, ఏది చేసినా కాలం కలిసి రాదు. దీనికి నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేస్తే మార్పు వస్తుంది. నువ్వు 10 సార్లు అడిగినా 100 సార్లు అడిగినా ఇది మారదు, గుర్తుపెట్టుకో, ఓకేనా? ఇది కాకుండా వేరే ఎవరన్నా చెప్పారనుకో, వాడికి ఏం తెలియనట్లు లెక్క, ఓకేనా? ఇది విషయం. ఇప్పటికైనా నేను చెప్పింది విని రెమెడీ చేసుకుంటే మార్పు వస్తుంది, ఓకేనా? ఆశేష బలి పూజ నాగప్రతిష్ఠ రేపు 14 తారీఖు చేస్తున్నాం మన పీఠంలో, హైదరాబాద్లోనే. కింద అపాయింట్మెంట్ నెంబర్ ఉంది చూడు, దానికి కాల్ చేస్తే దాని వివరాలు చెప్తారు. చేస్తే మార్పు వస్తుంది. నువ్వు ఎందుకంటే సమయం వృధా ఇప్పటికే అసలు ఉద్యోగ యోగ్యత అనేది ఉందా? ఎందుకు లేదు, బ్రహ్మాండంగా ఉంది. నువ్వు ఏమవుతుంది, దీనివల్ల సమయం వృధా అవుతుంది. ఇది చేస్తేనే మార్పు వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 38 ఏళ్ళు వచ్చేసిన, 38 వచ్చినాయేమన్నా? టైం వేస్ట్ అయిపోవట్లే. నేను చెప్పింది చెయ్యి, మార్పు వస్తుంది, ఓకేనా? కాంటాక్ట్ నెంబర్కి చేసి అడుగు, ఇట్లా ప్రతిష్ట కావాలి చేయించుకోవాలనుకుంటామని చెప్తే దాని వివరాలు చెప్తారు, అప్పుడు నేను మాట్లాడతా అవసరం అయితే, ఓకేనా? నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో గురుగారు, కాల్ కట్ అయిందండి. గురుగారు, చాలా మందికి కూడా డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ తెలీదు. మరి అటువంటి వాళ్ళు ప్రధానంగా ఏ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈ నెల 14వ తేదీ జరిగే మీ ఆధ్వర్యంలో జరిగే హోమ కార్యక్రమాలు నాగశిల ప్రతిష్ఠలో పాల్గొనొచ్చంటారు? ఇప్పుడు లైవ్లో మనం ఎన్నో కాల్స్ మాట్లాడుతున్నాం అమ్మా. అవును. మరి ప్రేక్షకులు చెప్తున్నారు నాకు ఈ ప్రాబ్లం ఉంది గురుగారు. ఇప్పుడు ఇంతకుముందు కాలరు 88లో పుట్టాడు, మరి చదువు ఉంది, మరి స్థిమితం రావట్లేదు, ఏ ఉద్యోగం రాలేదు, మరి పెళ్ళి కావాలిగా, మరి చదువు కానీ ఉద్యోగం రావాలిగా, మరి కాకపోతే చదువుకున్న చదువు వృధా. మరి వయసు మొత్తం అయిన తర్వాత 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకున్న ప్రయోజనం ఉంది అంటే? మానవుడికి ఏ సమయంలో ఏది జరగాలో అది జరగలేదు అంటే ఏదో దోషం వెంటాడుతున్నట్టు లెక్క. నాగజలందరకు కుజదోషమో, నాగదోషమో, సర్పదోషమో, అదే కాలసర్పదోషమో, సర్పశాపయోగమో ఇవి ఉంటేనే మనిషి స్థిమిత పడలేడు, ఏ ఉద్యోగం రాదు, సమయం వృధా అయిపోతూ ఉంటుంది. 1 సంవత్సరం పాటు ఉద్యోగం చేస్తే 1 సంవత్సరం పాటు ఖాళీగా ఉండటం, తర్వాత వచ్చిన పెళ్లి కాకపోవటం, ఏ సంబంధాలు ముందుకు రాకపోవటం చెప్తున్నా. మరి అయిన వాళ్ళకి బయట వాళ్ళకి ఎవరికి ఎంత మంచి చేసినా చెడు ఎదురు కావటం, మరి కూర్చొని తినటం, ఆస్తులు కరిగిపోవటం, మనకు రావాల్సిన ఆస్తులు రాకపోవటం. పూర్వీకుల నుంచి మనకు రావాల్సిన ఆస్తులు ఉంటాయి, మరి 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా ఆస్తులు మన వశం కావు. అవన్నీ మెలికల్లోనూ అన్నదమ్ముల పొత్తులలోనూ ఇట్లా ఉంటాయి. ఇవన్నీ కూడా కుజ దోషాలు. కుజుడు ఏంటంటే భూమికారకుడు. ఆ కుజుడు కేతువు కలిస్తే సర్పశాపయోగం అని చెప్తాం జాతకంలో. అది కనుక కుటుంబ స్థానంలో పడ్డదనుకోండి, కుటుంబం దెబ్బతింటుంది చెప్తున్నా. ఇట్లా రకరకాల ధనస్థానంలో పెడితే ధనం రాదు, అంటే ఉద్యోగం రాదు. ఇట్లా 12 భావాలు అంటే 12 రాశులలో ఏ రాశిలో దోషం పడిందో దాన్ని బట్టి ఫలితాలు వస్తూ ఉంటాయి. మరి ఈ రకమైన లక్షణాలు ఎవరికి ఉన్నా సరే ఈ యొక్క నాగప్రతిష్ఠ రేపు 14వ తారీఖు ప్రతి నెలా జరుగుతుంటాయి మన పీఠంలో. రేపు 14వ తారీఖు జరిగే దాంట్లో కనుక పాల్గొంటే ఖచ్చితంగా 100% ఫలితాలు వస్తాయి. ఈ చెడు ఫలితాలు పోతాయి. వాళ్ళకి ఏదైతే పని కావట్లేదు అనుకుంటారో, ఇప్పుడు అబ్బాయి అన్నాడు ఉద్యోగం రావట్లేదు గురువుగారు అన్నాడు, ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరుతుంది. పెళ్లి కావట్లేదు, ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను 5-6 వేల మందికి ఎప్పుడో దాటిపోయింది. మరి అంతమందికి 100% ఫలితం వచ్చిన వాళ్ళు ఉన్నారు తప్ప రాని వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు పడుతూ కాలం కలిసి రాని వాళ్ళు ఇది ఎవరికి చేసినట్లయితే ఖచ్చితంగా మార్పు అనేది సంభవిస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే గురుగారు, నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? మా పాప గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ June 14th, 2010 అండి. సమయం సాయంత్రం 6:10 అండి. పేరమ్మా? పేరు జి శ్రావణి అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా.
నమస్కారం అండి గురుగారు. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, వాళ్ళు కలిసింది. చెప్పమ్మా. అదే పాప గురించి తెలుసుకున్నామండి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది. మీ అమ్మాయి నెంబర్ చదువులో టాప్గా ఏమా? అవునండి. ఏం చదువుతుంది ఇప్పుడు? పాప ఇప్పుడు 9th క్లాస్ చదువుతుందండి. క్లాసులో టాపరేనా కాదా? పర్వాలేదండి. టాపర్ అంటే బాగా కాదు కానీ కొంచెం అబౌవ్ అవరేజ్. ఓకే, బాగానే ఉంది. దేని గురించి అడుగుతున్నారు ఇప్పుడు మీరు? ఆరోగ్యం గురించి అని అడుగుతున్నావు? ఎట్లా? అదేనండి, పెద్ద ఫ్యూచర్ పాపకి ఎట్లా ఉంది ఏంటని. ఫ్యూచర్ ఎక్సలెంట్ ఉంది, నువ్వు భయపడాల్సిన పని లేదు. చదువులో నెంబర్ 1 ఉంటుంది. ఓకేనా? చదువులో నెంబర్ 1 ఉంటుంది. పెళ్ళైన తర్వాత కలిసి వస్తుంది, మంచి సంతానం కలుగుతుంది, అన్ని రకాలుగా బాగుంది. కాకపోతే వినండి, అష్టమంలో కేతువు పడ్డాడు. మాంగళ్య స్థానంలో కేతువు పడితే మీకన్నా తక్కువ కులస్తులను పెళ్లి చేసి ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి పెళ్లి విషయంలో మాత్రమే జాగ్రత్తగా ఉండాలి. మిగతాదంతా కూడా నెంబర్ 1 ఉంది. ఓకేనా? ఏమా? హలో, చెప్పండి. ఇంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. పెళ్లి తిండి కాదు, పెళ్లి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి విషయంలో అంటే ఏ ఏజ్ నుంచి జాగ్రత్తగా ఉండాలో చెప్తే. ఇప్పుడు ఆడపిల్లలకి పెళ్లి వయసేప్పుడు యుక్త వయసు వచ్చినప్పటి నుంచి పెళ్లి ఏడు లెక్క, అవునా? అంటే 16, 17 వచ్చినప్పటి నుంచి ఖచ్చితంగా రాహుకేతువులకి నాగప్రతిష్ఠ ఒకటి చేయించండి. ముందుగా నాగప్రతిష్ఠ చేయించండి. 17 ఏళ్ళు వచ్చింది వినమ్మా, 17 ఏళ్ళు వచ్చి నాగప్రతిష్ఠ ఇప్పుడు చేయించండి. ఆశ్లేష బలిపూజ చేయించండి. 17వ సంవత్సరం వచ్చిన తర్వాత అమ్మాయిని కూర్చోబెట్టి కదలి వివాహం చేయించండి. 17 వచ్చిన తర్వాత కదలి వివాహం చేస్తే ఆ దోషం అటు వెళ్ళిపోతే అప్పుడు ఈ ఆలోచనలు మారుతాయి పిల్లలకి. అప్పుడు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. నేను చెప్పింది కరెక్ట్గా ఆచరించండి, ఎటువంటి సమస్య రాదు. ఓకే అమ్మా, ఓకే ఓకే. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కొడుకు గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మా కొడుకు చెప్తాడు మేడం. చెప్పండి. మేడం 22/1997 22వ తారీఖు 12వ నెల 1997. అవును గురుగారు. సమయం అండి? మార్నింగ్ 8:30 మేడం. 8:20, 8:30. మీ పేరు? దుర్గా ప్రసాద్ మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. సార్ నా పేరు దుర్గా ప్రసాద్. ఏం చదువుకున్నావు? బీటెక్ కంప్లీట్ అయిపోయింది సార్. నేను జాబ్ చేస్తున్నాను ప్రజెంట్. ఓకే, విదేశాలకు వెళ్ళొచ్చావా? లేదు సార్, నేను విదేశాలకు మన ఇండియాలోనే చేస్తున్నాను. మన కంట్రీలోనే చేస్తున్నాను సార్, విదేశాలకు వెళ్ళలేదు. విదేశాల్లో మంచి రాజయోగం ఉంటుంది నీకు. ఒకటి పెళ్ళైందా? లేదు సార్, అది కనుక్కుందామని ప్రజెంట్ చూస్తున్నారు. ప్రతి మ్యాచ్ క్యాన్సిల్ అయిపోతుంది. జాతక పరంగా వినండి, కుజదోషం ఉంది, బలమైన కుజదోషం ఉంది. తర్వాత కుటుంబకారకుడు నీచపడ్డాడు. దీనివల్ల పెళ్ళి అనేది ఆగిపోతూ ఉంటుంది. తర్వాత నీ జాతకరీత్యా విదేశాల్లో మంచి రాజయోగం ఉంది, గుర్తుపెట్టుకో. పైగా సంతానం కలిగిన తర్వాత ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? నీ జాతకంలో మంచి మంచి యోగాలు ఉన్నాయి. ఈ యోగాలు ఉపయోగించాలంటే ఈ యొక్క కుజదోషానికి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలిపూజ చేస్తే నేను చెప్పిన శుభాలన్నీ సర్వశుభాలు జరుగుతాయి. అది చేయనంతకాలం ఇది ఇట్లాగే ఉంటుంది, నువ్వు అట్లాగే ఉంటావు. ఓకేనా? ఓకే ఓకే. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో, హలో. ఓకే, గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకు చక్కని పరిహార మార్గాలు పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ని తీసుకోవచ్చు. అలాగే మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీ జాతకాన్ని పరిశీలించి మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో, ఎలాంటి పరిహారాలు పాటించాలో కూడా గురుగారే తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్మజూల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే ఈ నెల 14వ తేదీన గురుగారి ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం,
లక్ష్మీ నారసింహ హోమం, మహాసుదర్శన హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలు, ఆశ్లేష బలి పూజ కార్యక్రమం, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరిపించడం జరుగుతుంది. అలాగే ఈ హోమ కార్యక్రమాల్లో నాగశిల ప్రతిష్ఠలో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ పైన నాకు పక్కగా గురుగారి వ్యక్తిగత నెంబర్లు కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తిగత నెంబర్కి సంప్రదించవచ్చు మీరు గురుగారిని. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో 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 నమస్తే అండి. ఎవరి గురించి అమ్మా? హలో అమ్మ వినిపిస్తుంది, చెప్పండి. ఎవరి గురించి? మా గురించి అడగాలి ఫ్యామిలీ. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా? తెలుసు. చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్డే తెలీదా అమ్మ? ముందు మీరు టీవీ చూడకండి. 99 2099 4వ నెల. తేదీ అమ్మా? హలో అమ్మ ముందు మీరు టీవీ చూడకుండా ఉంటే అన్ని వినిపిస్తాయి మేము అడిగేవన్నీ. 4వ నెల 99. తారీఖు చెప్పమ్మా. 4వ నెల 99. తేదీ అమ్మా? టైం అడుగు. 19/4/1999. సమయం అమ్మా? టైం 3:05 మార్నింగ్. టీవీ చూడకుండా గురుగారితో మాట్లాడండి. మీ పేరు? ఉపేంద్ర. చెప్పండి. ఇట్లా మా అక్కకి మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది, ఇంకా పిల్లలు కాలేదు. పెళ్ళై 4 ఏళ్ళు అయిందమ్మా. పేరేంటి? దివ్య. ఇది కరెక్ట్ టైమా? అటు ఇటు చెప్తున్నా. అంటే 19 రాత్రి తెల్లారితే 20, 18 రాత్రి తెల్లారితే 19? తెల్లారితే 19. ఓకే ఓకే. మీ బావ పేరేంటి? రామకృష్ణ. జాతకపరంగా నాగదోషం కనబడుతుంది, సంతాన యోగం ఉంది, ఖచ్చితంగా మగపిల్లాడు పుడతాడు, ఇబ్బంది ఏం లేదు. కాదే వాళ్ళిద్దరు జాతకాలు చూడాలి సంతానానికి. ఓకేనా? ఓకే. మీ అక్క జాతకం బాగానే ఉంది, కానీ మీ బావది కూడా చూడాలి. చూస్తే చెప్తా. ఓకేనా? అపాయింట్మెంట్ తీసుకో. కింద నెంబర్ కనపడుతుంది కదా, ఆ నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకుంటే ఇద్దరు జాతకాలు చూసి ఏం చేయాలి, ఏం చేస్తే సంతానం కలుగుతుంది, ఏ దోషం ఉంది అన్ని వివరంగా చెప్తా. ఓకేనా? ఓకే ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో నమస్తే అమ్మా. ఎవరి గురించి అమ్మా? మా బాబు గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1995 జనవరి 6వ తేదీ. సమయం? ఉదయం 7:15. జనవరి 6. అవును గురుగారు. ఆస్ట్రేలియాకి అన్నాడు మేడం. పేరమ్మా? సురేంద్రనాథ్ రెడ్డి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. పెళ్లి గురించి. జాబ్ చేస్తున్నాడా? జాబ్ చేస్తున్నాడు గురూజీ. జాతకపరంగా నాగదోషం ఒకటి కనబడుతుంది. కాళహస్తిలో చేపించినాం గురూజీ. ఎన్నాళ్ళు చేయించి. సౌండ్ తగ్గించమ్మా. ఫస్ట్ టీవీ సౌండ్ తగ్గించు. టీవీ సౌండ్ తగ్గిస్తే చెప్తాను, అదే చెప్ప. తగ్గించావా? 3 నెలలు అట్లా అయింది. జాతకపరంగా నాగదోషం బలంగా ఉందమ్మా. ఈ నాగదోషం బలంగా ఉంటే ఒక పట్టణ పెళ్లి అనేది ముందుకు పడదు అడుగు. దీనికి నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేస్తే నీకు 40 రోజుల్లో ఫలితం వస్తుంది. ఓకేనా? నక్షత్రం చెప్పండి గురూజీ. నక్షత్రం పూర్వ భాద్రా నక్షత్రం, 1వ పాదం, కుంభరాశి. ఓకేనా? దీనికి నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేస్తే వెంటనే పెళ్లి అవుతుంది. నాగప్రతిష్ఠ ఎక్కడ చేస్తున్నా గురూజీ? ఇక్కడ మన పీఠంలో రేపు 14వ తారీఖు చేస్తున్నాం. ఈ నెలలో హైదరాబాద్లో చేస్తున్నాము. కావాలంటే కింద అపాయింట్మెంట్ నెంబర్ ఉంది చూడు, దానికి ఫోన్ చేస్తే చెప్తారు ఎట్లా చేయాలి ఏంటనేది. 6303 ఉండేనా గురూజీ? 9052246299 నెంబర్ ఉంది చూడు కింద, స్ట్రిప్లో వస్తుంది, చిన్న బార్డర్లో వస్తుంది చూడు, ఆ నెంబర్కి చెయ్యి. దానికి చేస్తే వివరాలు చెప్తారు, ఎట్లా చేయాలి, ఎప్పుడు రావాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ చెప్తారు. దాని ప్రకారంగా బాబు పేరు మీద చేయించు. ఓకేనా? ఓకే అమ్మా. ఓకే. మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో నమస్తే అమ్మా. ఎవరి గురించి అమ్మా? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5వ తారీఖు 9వ నెల 85. సమయం? సాయంకాలం రాత్రి 8:15. మీ పేరు? వరలక్ష్మి.
గురుగారితో మాట్లాడండి, టీవీ చూడకండి. చెప్పమ్మా. సార్ అది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మళ్ళీ ఇంట్లో మనీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి సార్. ఇంతకుముందు నన్ను ఒకసారి అడిగావు కదా. లేదు సార్, ఇదే ఫోన్ చేయడం. ఓకే, పెళ్ళయిందా? అయ్యింది సార్. మరి మంచిగా ఉన్నారా మీ ఇద్దరు? సమస్యలు ఏమైనా ఉన్నాయా? లేదు సార్, మా ఇద్దరికి కూడా పడట్లేదు. అదే దోషం కనపడుతుంది. తర్వాత వీక్నెస్ ఎక్కువ ఉంటుంది నీకు, అవునా? అవును గురువు గారు. నరాల వీక్నెస్, ఎముకల బాధ, అవునా? అవును గురువు గారు. ఇవన్నీ ఉంటాయి. ఒక పని చేయమ్మా, కుజుడికి, రవికి, బుధుడికి, గురుడికి 4 గ్రహాలకి జపహోమాలు చేయించు. ఒక మాట చెప్పాలంటే విను, ఒక మాట చెప్పాలంటే 9 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి నీ జాతకంలో. 9 గ్రహాలకి హోమం చేయించుకో ఒకసారి. ఎక్కడ, ఏ ఊర్లో ఉంటావు? వైజాగ్. వైజాగ్. నీ పేరేంటో? నా పేరు వెంకట వరలక్ష్మి. 9 గ్రహాలకి సంఖ్య పూర్తిగా హోమం చేయాలి. చేస్తే అసలు మనశ్శాంతి కూడా లేదు సార్. అసలు ఎందుకు బతుకున్నానా కూడా నాకే అర్థం అవట్లేదు, అంత బాధలో ఉన్నాను. అదే లేనిపోయిన ఆలోచనలు, విపరీతమైన ఆలోచనలు, ఒకసారి చచ్చిపోదాం అనిపిస్తూ ఉంటుంది, ఏమన్నా? అవును గురువు గారు. ఎందుకంటే జాతకంలో ఇక్కడ యోగాలు కనిపిస్తుంది. ప్రాబ్లం కూడా వచ్చేసింది మధ్యలో. అవును. సరే, కంగారు పడాల్సిన పని లేదు. ఒకటి, నీ పేరేంటన్నావు? వెంకట వరలక్ష్మి, అందరూ వరలక్ష్మి అని పిలుస్తారు. ఇంకోటి చెప్తున్నా, నేను నీకు పరిపూర్ణ ఆయుష్ ఉంది. 100 సంవత్సరాలు ఖచ్చితంగా బతుకుతావు, భయపడబాగు. డాక్టర్ల మాట నమ్మబాగు. నేను చెప్తున్నా, గ్యారంటీ చెప్తున్నా. ఎందుకంటే శని ఉచ్చ స్థితిలో ఉన్నాడు. నువ్వు ఏదైనా చిన్నది రాగానే డాక్టర్ దగ్గర పరిగెత్తుతో వాడేదో ఒకటి చెప్తే ఒకటి ఉంటే 4 చెప్తారు. ఓకేనా? నీ జాతక పరంగా నీకు హార్ట్ ప్రాబ్లం 10 సార్లు వస్తే కూడా నీ ప్రాణం పోదు. ఓకేనా? ఫస్ట్ నువ్వేం చేయాలని నేను చెప్పింది చెయ్యి. 9 గ్రహాలకు హోమం చేయించు. మృత్యుంజయ హోమాలు మన పీఠంలో చేస్తున్నారు. 14 తారీఖు హోమాలు చేయించుకో ఒకసారి. చేస్తే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఓకేనా? ఏం భయపడాల్సిన పని లేదు. పూర్ణ ఆయుష్ ఉంది నీకు. 70-80 ఏళ్ళు పక్కా బతుకుతావు. ఏమా? ఫైనాన్స్ ప్రాబ్లం. 9 గ్రహాలు బాగాలేదని చెప్తున్నా కదా, కొద్దిగా ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. చెప్పింది చేయి, బాగుంటుంది. అలాగే. ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం. ఎవరి గురించి? నా పేరు హైమావతి. ఎవరి గురించి అమ్మా? హలో అమ్మా, మాట్లాడారమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కాల్ కట్ అయింది గురుగారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి? నమస్తే మేడం. అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 99 నవంబర్ 8. చెప్పండి అమ్మా. సమయం? 99 నవంబర్ 8 మేడం. సమయం వచ్చి సోమవారం రోజు మేడం 11:23 మధ్యాహ్నమా రాత్రా? మధ్యాహ్నం మేడం. గురుగారితో మాట్లాడండి. సరే మేడం. చెప్పమ్మా, ఎవరిది జాతకం? మా అబ్బాయి మేడం. సార్ స్వామి, ఏం చేస్తున్నాడు ఈయన? అబ్బాయి ప్రస్తుతానికి ఇప్పుడు జాబ్కి వెళ్తున్నాడు, కానీ ప్రాబ్లం లో ఉన్నాడు స్వామి. దానికోసం స్థిమితం లేదు, అవునా? లేదు మేడం. లేదు సార్. పైగా ఉన్నది ఏది బయటికి చెప్పడుగా, లోపల ఏది చెప్పడు. అన్ని లోపల పెట్టుకుంటాడు. అన్ని లోపల పెట్టుకుంటాడు. దానివల్ల సమస్య వస్తుంటుంది. సమస్య వస్తుంది సార్. జాతకపరంగా లగ్న దోషం, నాగదోషం ఉన్నాయి. దాంతోపాటు రవి, శుక్ర గ్రహాలు 2 గ్రహాలు, శని 3 గ్రహాలు నీచబడ్డాయి. దీనివల్ల రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఈ నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ ఒకటి చేయాలి. తర్వాత నేను చెప్పిన 3 గ్రహాలకి జపహోమాలు చేయాలి. ఇవన్నీ సక్రమంగా చేస్తే పిల్లాళ్ళలో మార్పు వస్తుంది. ఏమా? అబ్బాయి పేరు వచ్చి శబరీషు. పేరు బాగానే ఉంది, గ్రహస్థితే బాగలేదు. గ్రహస్థితి ఎప్పటి నుంచి బాగాలేదు. చాలా సమస్యల్లో ఉన్నాడు స్వామి. జాబ్ పరంగాను కొంచెం ప్రాబ్లం లో ఉన్నాడు. నేను అదే చెప్తున్నా, నాగదోషం ఉంటే కాలం కలిసి రాదు ఒకటి. తర్వాత శని నీచపడ్డాడు, రవి నీచపడ్డాడు, శుక్రగ్రహం నీచపడింది. 3 గ్రహాలు నీచపడితే ఏం చేసినా కాలం కలిసి రాదు. ఎక్కడ, ఏ ఊర్లో ఉంటారు మీరు? మాది తిరుపతి జిల్లా స్వామి, కోట మండలం తిట్టాడు మాది. పని చేయి, తర్వాత నాకు అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి. చేస్తే నేను దాని ఎట్లా చేయాలి వివరాలు చెప్తా. ఓకేనా?
సరే సరే రేపు చేయి, వాడు కాస్త బిజీ ఉంటారు, రేపు చేయి మాట్లాడతా. సరే ఓకే అమ్మా. ధన్యవాదాలు సార్. సరే సార్. గురుగారి ఆధ్వర్యంలో జరిగిన హోమ కార్యక్రమాలు నాగశిల ప్రతిష్టకు సంబంధించిన ఏవిని మరొకసారి చూద్దాం. నాగశిల ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిల ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు పరిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిల వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. గురుగారు ప్రేక్షకులకి చక్కని పరిహారాలు అందజేశారండి. ధన్యవాదములు గురుగారు. ఇదండి వాటి లక్ష్మీ గణపతి జ్యోతిషపీఠం నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి రేపటి నాగసిద్ధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.